పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా ఇవ్వడంలో విఫలమైందంటూ కూడా నిరసన వ్యక్తం చేసి కూడా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం ప్రాథమిక సహకార సంఘం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపైన కూడా రాస్తారోకో చేశారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నడ్డి విచ్చే విధంగా వ్యవహరిస్తున్నాయి, రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వడంలో విఫలమయ్యాయంటూ కూడా ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 10 పాలనలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా యూరియా కోసం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా ఇవ్వడంలో విఫలమైన కారణంగా కూడా రైతులంతా కూడా ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కూడా వెంటనే రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కనిపించినా కూడా ప్రజలే తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం ఇది ఒక శాంపిల్ మాత్రమే. మరిన్ని రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా బసంతనగర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఈ యొక్క తనిఖీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బసంతనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడికి వస్తున్నటువంటి ఫిర్యాదుదారులతో కూడా నేరుగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి ఫిర్యాదుదారుని యొక్క తక్షణమే ఫిర్యాదు పరిష్కరించే విధంగా పోలీసు వ్యవహరించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా బసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల యొక్క వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే రౌడీ షీటర్ల యొక్క ప్రస్తుత మూవ్మెంట్ ఏ విధంగా ఉందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల పైన ఉంది అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా 24 గంటలు కూడా సమాజ సేవ కోసం ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారి కూడా పాటుపడాలి. నేరరహిత సమాజాన్ని నిర్మించడానికి భాగంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రైతులకు యూరియా కొరత ఏర్పడంతో ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో కూడా నిరసన చేపట్టడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి రహదారి పైన కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా బైఠాయించడం జరిగింది. కాసేపు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మాట్లాడుతూ యూరియా కోసం ప్రతి గ్రామంలో కూడా రైతులు పడరాని పాటలు పడుతున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత అనేది లేనటువంటి యూరియా కొరత ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పాలనలో కొనసాగితే కాంగ్రెస్ పాలనలో అడుగడుగున కూడా యూరియా కష్టాలు రైతులు చవిచూస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కుట్రలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు, సరైన సమయానికి యూరియాను అందించాలంటూ కూడా వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం టామ్కామ్ సంస్థ ద్వారా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో టామ్కామ్ సంస్థ సిబ్బందితో పాటు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా పాల్గొని నిరుద్యోగులకు పలు సూచనలు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ నిరుద్యోగులు విదేశాల్లో ఇతర బ్రోకర్లను నమ్మి మోసపోవద్దు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం టామ్కామ్ సంస్థ పూర్తి స్థాయిలో 100కు 100% సెక్యూరిటీ ఉన్నటువంటి సంస్థ కాబట్టి టామ్కామ్ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో టామ్కామ్ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకొని సరైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఈ నిరుద్యోగుల యొక్క సదవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించడం జరిగింది.